అండి మా పిల్లలకి ఇది సొరకాయ వడ కావాలంటండి చేస్తున్నాను ఈరోజు. చూడండి, శనగపిండి కొద్దిగా, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరప్పొడి, ఉప్పు అండి అన్నీ కలుపుకోవాలండి ఇలాగా. చూడండి, అన్నీ కలుపుకున్న తర్వాత ఇలాగండి పిండి బాగా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకొని ఇలా పట్టించుకోవాలండి. పట్టించుకున్న తర్వాత ఇదేనండి కొద్దిగా నూనె వేసానండి. నూనెలో వేస్తాను చూడండి, ఇలాగండి బాగుంటాయండి ఇలా చేసుకుంటే. చూడండి ఇలాగండి సొరకాయ బజ్జీ ఇలా చేసుకోండి, బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇలా చేసుకొని ట్రై చేయండి. మా ఛానల్లో లైక్ చేయండి. మా ఛానల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.